నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు కూకట్పల్లి ప్రశాంత్ నగర్లోని గ్లో ఎల్ఈడి లైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర ఉన్నామండి. సో వీళ్ళ దగ్గర డిఫరెంట్ షేప్స్ లైట్స్ అండ్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్గా అతి చిన్న లైట్ నుంచి ఇంత పెద్ద లైట్ వరకు మనకి ఏ లైట్ కావాలనుకుంటే ఆ లైట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. లైక్ గృహాలంకరణ కోసం ఉపయోగించే లైట్స్, ఫ్యాక్టరీస్ కోసం ఉపయోగించే లైట్స్, గార్డెనింగ్ కోసం ఉపయోగించే లైట్స్, మనం ఫాల్ సీలింగ్లో ఈ మధ్య స్పెషల్గా డిఫరెంట్గా లైట్స్ పెడుతున్నాం కదా, అటువంటి లైట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో గత 3 నెలలుగా వీళ్ళకి సంబంధించి నేను రివ్యూను గూగుల్లో సెర్చ్ చేసిన తర్వాతే ఇక్కడికి వచ్చాను. 99.9% వీళ్ళ సక్సెస్ రేట్ ఉందండి. ఓన్లీ 0.1% మాత్రమే వీళ్ళ ఫెయిల్యూర్ ఉంది. వీళ్ళు మొత్తం ఆల్ ఓవర్గా చూస్తే వీళ్ళకి 10,000 మంది కంటే ఎక్కువగా కస్టమర్స్ ఉన్నారు. ఒక 150 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. తెలంగాణ, ఆంధ్ర 2 స్టేట్స్లో కలిపి వీళ్ళకి 12 కంటే ఎక్కువ అవుట్లెట్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఇక్కడ కాకుండా వేరే ఎక్కడికైనా వీళ్ళకి సంబంధించిన స్టోర్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. సో వీళ్ళ దగ్గర ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉందండి. లైక్ అలెక్సా, తెలుసు కదండి, ఇప్పుడు అందరూ అలెక్సా అని దాన్నే పిలుస్తున్నారు. అది కూడా ఉంది వీళ్ళ దగ్గర. సో ఇది మన తెలుగు వాడిది కావటం మనకి ఇంకా గర్వకారణము. ఒకసారి వీళ్ళు ఈ డిఫరెంట్ లైట్స్ని, ఈ డిఫరెంట్స్ మన గృహాలంకరణ కోసం ఎంత బడ్జెట్లో మనకి ఇవ్వగలరు, ఫ్యాక్టరీస్ కోసం ఎంత బడ్జెట్లో ఇవ్వగలరు, లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ కోసం ఎంత బడ్జెట్లో ఇవ్వగలరు అనేది మనందరం కలిసి వెళ్ళి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. రండి నాతో పాటు మీరు కూడా. మనం ఇప్పుడు గ్లో ఎల్ఈడి ఎండి సాంబిరెడ్డి గారితో ఉన్నాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు ఏంటి సార్ ఇవి చెప్పండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ అండ్ డిఫరెంట్ షేప్స్. అవును, మేము విన్నాము ఫాల్ సీలింగ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయని. మీరు చెప్తారా సార్ అదంతా? మా దగ్గర సుమారు ఒక 1200 ప్రొడక్ట్స్ దొరుకుతాయండి. ఈ 1200 ప్రొడక్ట్స్లో కూడా ఇంటి కోసం దొరుకుతాయి, అదేవిధంగా ఇండస్ట్రీ కోసం దొరుకుతాయి, అదేవిధంగా షాపుల కోసం కూడా దొరుకుతాయి, కమర్షియల్ స్పేసెస్, బిగ్ స్పేస్ కూడా దొరుకుతాయి. ఇప్పటివరకు మేము ఒక 10,000 క్లయింట్స్కి మేము సప్లై చేసాం, అక్రాస్ ది వరల్డ్ సప్లై చేసాం. ఇప్పుడు కనుక మనం ఒక విల్లా తీసుకున్నాం అనుకోండి, విల్లాకి సంబంధించిన లైట్స్ అంటారు వీటన్నిటిని. మనం కనుక చూస్తే దీన్ని కాబ్ లైట్స్ అంటాం. దీంట్లో కాబ్ లైట్ ఇది బ్రిజా మోడల్ అంటారు, దాంట్లో వైట్ ఉంది. సో దీన్ని యాంటీ గ్లేర్ మోడల్ అంటాం, దాంట్లో బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది. ఇది డీప్ రిసెస్ మోడల్స్ అంటారు. ఇవన్నీ ఇంటీరియర్స్ ఉపయోగిస్తారు. దీన్ని పుల్ అవుట్ మోడల్ అంటాం. పుల్ అవుట్ మోడల్ అంటే ఎక్కడైతే మనకి ఫాల్ సీలింగ్ ఉందో ఫాల్ సీలింగ్ దీన్ని పెట్టుకొని మనకి ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో దీన్ని మూవ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వాల్కి ఫోకస్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వాల్ హైలైట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే దీన్ని ఏజీ మోడల్స్ అంటే ఇట్లా మన దగ్గర చూసుకుంటే సుమారుగా ఇవి ఒక 30-40 ప్రొడక్ట్స్, డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. వీటిలో కలర్స్ ఉంటాయి, 3 కలర్స్ 4 కలర్స్ డిఫరెంట్ వస్తాయి. ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ సర్ఫేస్ లైట్స్ అంటాం. వీటన్నిటిని కింద మనం సర్ఫేస్ లైట్స్ అంటాం. అదేవిధంగా మనకి గార్డెన్ లైట్స్ ఉంటాయి. అదేవిధంగా గార్డెన్ లైట్స్లో 3 వాట్ నుంచి 6 వాట్ వరకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ ఎలక్ట్రీషియన్స్ కోసం మనం పోర్టబుల్ ప్రొఫైల్ అనేది తయారు చేస్తాం. ఈ పోర్టబుల్ ప్రొఫైల్ ఉంటుంది. సో ఈ విధంగా మనకి స్టడీ లైట్స్ ఉంటాయి, ఈ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే మీకు మార్కెట్లో కనుక వెళ్తే జనరల్గా 30% మార్కెట్ రేట్కి మనకి డిఫరెన్స్ వస్తుంది. క్వాలిటీ చూసుకుంటే సేమ్ క్వాలిటీ వస్తుంది. ఇక్కడ మనం చూస్తే మనం లెగ్రాండ్ స్విచ్చెస్ కూడా సేల్ చేస్తాం. లైట్సే కాకుండా లెగ్రాండ్ స్విచ్చెస్ ఉంటాయి. స్విచ్చెస్లో కూడా 2 మోడల్స్ ఉంటాయి. మా దగ్గర వైర్స్ కూడా దొరుకుతాయి. అదేవిధంగా మా దగ్గర ఈ ఫ్యాన్స్ కూడా దొరుకుతాయి, డిఫరెంట్ ఫ్యాన్స్ కూడా దొరుకుతాయి. సో వీటిల్లో కనుక మనం కనుక చూసుకుంటే సో ఇది డే లైట్ సెన్సార్ అంటాం మనం. సో ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తే లైట్ వెలుగుతుంది, డోరు క్లోజ్ చేస్తే లైట్ ఆగిపోతుంది. సో ఇది వెరీ సింపుల్గా ఉంటుంది. డోర్ ఓపెన్ చేస్తే లైట్ వెలుగుతుంది, డోర్ క్లోజ్ చేస్తే సో ఈ విధంగా మనిషి లేకుండానే డోర్ మనం ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ వెలుగుతుంది, ఆటోమేటిక్ ఆగిపోతుంది. సో మనిషి లేకుంటే అది ఆటోమేటిక్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే మన దగ్గర ఈ ఫెడ్ లైట్స్ ఉంటాయి. ఇండస్ట్రీకి సంబంధించిన ఆల్ ఫెడ్ లైట్స్ దొరుకుతాయి. ఈ ఫెడ్ లైట్స్లో మనకి స్టార్ట్స్ ఫ్రమ్ మనకి 30 వాట్ నుంచి స్టార్ట్ అవుతాయి. వీటిలో ఆర్జీబీ ఫెడ్ లైట్స్ కూడా ఉంటాయి మన దగ్గర. అంటే డిఫరెంట్ కలర్స్ మారే ఫెడ్ లైట్స్ కూడా ఉంటాయి. ఈ డిఫరెంట్ ఫెడ్ లైట్స్ అన్ని కూడా డిఫరెంట్ వాటేజ్లో అవైలబుల్ ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు నేషనల్ జనవరి 26 వస్తుంది. జనవరి 26 రోజు ఇవన్నీ మనం ఉపయోగించుకోవచ్చు. ఈ ఫ్యాన్స్ చెప్పాను కదా, ఈ ఫ్యాన్స్ మోడల్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర. మార్కెట్ కంటే మీకు చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గ్లోయిడ్ దగ్గర ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటున్నారు. మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తారు? వైర్స్ కోసం ఒక లేయర్కి వెళ్తారు, స్విచ్చెస్ కోసం ఒక లేయర్కి వెళ్తారు, లైట్స్ కోసం ఒక లేయర్కి వెళ్తారు, ఫ్యాన్స్ కోసం ఒక లేయర్కి వెళ్తారు. సో ఇంతమంది దగ్గరికి వెళ్ళి మీకు టైం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా మీకు ఇంకో ప్రాబ్లం ఏమవుతుంది?
సో ఏం లైట్ ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఇవన్నీ గ్లోయిడ్ మీకు సజెషన్ చేస్తుంది. మీరు సింపుల్ కనుక మీ హౌస్ ప్లాన్ కానీ, ఒక ఇండస్ట్రీ ప్లాన్ కానీ, లేదా మీకు సంబంధించిన ఏదైనా ఒక అవుట్డోర్ ప్రొడక్ట్ కానీ ఏదైనా, లేకపోతే ఒక విల్లా కట్టుకుంటున్నా, లేకపోతే ఒక అవుట్డోర్లో మనం ఒక రెస్టారెంట్ కడుతున్నారు, లేకపోతే ఇంకేం కడుతున్నా, ఆ ప్లాన్ మాకు ఇస్తే దాని ప్రకారం మేము లైట్స్, వైర్స్, స్విచ్చెస్ సజెస్ట్ చేస్తాం. లైక్ అనుకుంటారు ఇవన్నీ రిచ్ పీపుల్కి అని, మిడిల్ క్లాస్కి కూడా అవైలబుల్గా మీరు చేస్తారా సార్? కాదండి, ఇవన్నీ మనం ఇప్పుడు రిచ్ పీపుల్ అంటే మార్కెటింగ్ బ్రాండ్స్ ఉంటాయి. మార్కెటింగ్ బ్రాండ్స్ దగ్గర కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఉండే రేటుకి మన దగ్గర ఉండే రేటు చాలా డిఫరెన్స్ ఉంటుంది. 50% డిఫరెన్స్ వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే మనం కనుక చూసుకుంటే ఇది లో ఎండ్ పీపుల్, చాలా లో ఎండ్ పీపుల్ దొరుకుతుంది. సపోజ్ ఇప్పుడు ఇది తీసుకున్నాను అనుకోండి, ఫెడ్ లైట్ తీసుకున్నాను అనుకోండి, 100 వాట్ వచ్చి మీకు మా దగ్గర 1290 ప్లస్ GST దొరుకుతుంది. అదే మార్కెట్లో చూసుకుంటే మీకు 2000 రూపీస్ ఉంటుంది. సో అదేవిధంగా ఇప్పుడు మా దగ్గర ప్యానల్ లైట్స్, స్విమ్ ప్యానల్స్ ఉన్నాయి. ఇవన్నీ స్పాట్ లైట్స్ అంటాయి. వీటన్నిటి స్పాట్ లైట్ కూడా డిఫరెంట్ కలర్స్ వస్తాయి. వీటన్నిటిని మనం ఏం చేయొచ్చు అంటే ఈ కెన్ ఆపరేట్ విత్, వీటన్నిటిని మనం బ్లూటూత్ ఆపరేట్ చేయొచ్చు. సో బ్లూటూత్ ఆపరేట్ చేయొచ్చు అనమాట. వీటన్నిటిని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. సో వీటిని బ్లూటూత్ ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఆన్ చేస్తే వెలుగుతూ ఉంటాయి, ఆఫ్ చేస్తే ఆగిపోతూ ఉంటాయి. సో ఈ అన్నిటిని ఒకేసారి ఆన్ చేయొచ్చు, ఒకేసారి ఆఫ్ చేయొచ్చు. సో ఇది ఈ బ్లూటూత్ ఆపరేట్ అవుతాయి, మామూలుగా కూడా ఆపరేట్ అవుతాయి ఇవన్నీ. సో వీటిల్లో మనకి ఈ స్ట్రిమ్ ప్యానల్స్, ఇవి స్పాట్ లైట్స్ అంటాం. వీటన్ని డెకరేటింగ్ కోసం ఉపయోగిస్తాం. ఇవి స్లిమ్ ప్యానల్ లైట్స్ అంటాం. వీటిలో 3-in-1 కలర్స్ ఉంటాయి. ఒక దాంట్లో 3 కలర్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఇవన్నీ కనుక బంద్ చేస్తే, సో ఒక లైట్లో 3 కలర్స్ వస్తాయి. ఈ 3 కలర్స్ వస్తాయి. వీటిలో ట్యూనబుల్ కూడా. సార్ ఇప్పుడు మీరు ఈ లైట్లో 3 కలర్స్ తీసుకొచ్చారు, ఆన్ చేసి ఆఫ్ చేస్తేనే వస్తాయా? ఆన్ చేసి ఆఫ్ చేసి వస్తే, లేదా మొబైల్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు, సెట్ కూడా చేసుకోవచ్చు. నేను ట్యూనబుల్ లైట్స్ మీకు సపరేట్ చూపిస్తాను. ఇవన్నీ ప్లాస్టిక్ లైట్స్ అంటాం. సో వీటికి రేట్ డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. 100 రూపీస్ దాకా డిఫరెన్స్ వస్తుంది. అదేవిధంగా దాంట్లో స్క్వేర్ మోడల్స్ దొరుకుతాయి. స్క్వేర్లో కూడా అన్ని కలర్స్ దొరుకుతాయి. మీరు చూడండి, కూల్ వైట్, వామ్ వైట్, న్యాచురల్ వైట్ అన్నీ దొరుకుతాయి. అదేవిధంగా మా దగ్గర మీకు సోలార్ లైట్స్ దొరుకుతాయి. సోలార్ లైట్స్లో సో ఈ 20 వాట్ ఉంటుంది, 40 వాట్ ఉంటుంది, 60 వాట్ ఉంటుంది. అదేవిధంగా వీటి సోలార్ లైట్లో 3 రకాల సోలార్ లైట్స్ ఉంటాయి జనరల్గా మార్కెట్లో. ఒకటి చైనా మోడల్ అంటాం. చైనా మోడల్ అంటే అది లో ఎండ్లో ఉంటుంది. మీరు చూస్తే కనుక వెయిట్ చాలా తక్కువ ఉంటుంది. ఇది చైనా మోడల్, కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. ఇది 20 వాట్ వచ్చి మీకు 2600 నుంచి 2200 దగ్గర డిఫరెంట్ స్టాప్ అన్న దాన్ని బట్టి వస్తుంది. అదేవిధంగా మనకి 40 వాట్ ఉంటుంది, ప్రైమ్ మోడల్ అంటాం దాన్ని. సో అది కూడా మనకి పవర్న అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బ్యాకప్ ఎక్కువ వస్తుంది. అంటే బ్యాకప్ని బట్టి, లైఫ్ బట్టి కాస్ట్ యొక్క ఈ సోలార్ ప్యానల్ చేంజ్ అవుతుంటుంది. జనరల్గా మార్కెట్లో మనం వెళ్ళి చాలామంది ఏం చేస్తుంటారంటే, నాకు ఒక లైట్ వచ్చి చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది అంటారు. వాళ్ళు అడగాల్సింది ఏంటంటే బ్యాకప్ ఎన్ని గంటలు ఇస్తుంది. సపోజ్ ఇది 24, ఇది బ్యాకప్ కనుక మనకి ఎక్కువ టైం ఇచ్చింది అనుకోండి, అంటే బ్యాటరీస్ అడగాలి. 24Ah బ్యాటరీ కనుకుంటే 12 అవర్స్ వస్తుంది, 40 వాట్. కనీసం ప్యానల్లో 80 వాట్ నుంచి 100 వాట్ ప్యానల్ ఉండాలి. ఈ రెండే కాస్ట్ ఎక్కువ. లైట్ కాస్ట్ ఎక్కడ చూసినా 1200 రూపీసే ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తారంటే చైనా లైట్ కొనుక్కొని మేము చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది అనుకుంటారు. దీంట్లో డిసడ్వాంటేజ్ అంటే ఇక్కడ సెన్సార్ ఉంటుంది. ఈ సెన్సార్ ఉంటే ఏంటంటే మనిషి వస్తే వెలుగుతూ లేత వెలగదు. సో ఈ సెన్సార్ బేస్ మీద అట్లా వర్క్. సోలార్ లైట్లో చాలామంది ఇక్కడే మోసపోతుంటారు. ఏం మోసపోతారంటే సోలార్ లైట్లో ఈ లో వాటేజ్ కొనుక్కొని చూడండి. ఈ ప్యానల్ ఎంత ఉంది? ఇది చాలా చిన్న ప్యానల్, 10 వాట్ ఉంటుంది ప్యానల్. మేము దీన్నే 20 వాట్కి ఇంత పెద్ద ప్యానల్ పెట్టాం. ఇది 20 వాట్ ఇండియా మోడల్. ఇది అది మళ్ళీ దాంట్లో ఫుల్ కాదు. సో కాబట్టి ప్యానల్ సైజ్ కనుక చూసుకుంటే ఇదే దాంట్లో 100 వాట్ కూడా ఇస్తారు చైనా వాళ్ళు. సో 100 వాట్ అంటే కనీసం ఇంత ప్యానల్ ఉండాలి, దానికి ఇంకా పెద్ద ప్యానల్ ఉండాలి. ఇది 80 వాట్ ప్యానల్. ప్యానల్ సైజ్ తక్కువ ఉంటే లైటింగ్ తక్కువ, బ్యాకప్ తక్కువ. సో అంతే కదా. ఇప్పుడు మనం హైట్ ఎక్కువ ఉన్నాం అనుకోండి, మనకు అందుతుంది. అదే పొట్టిగా ఉన్న వాళ్ళకి అందదు కదా. సో కాబట్టి ఏంటంటే మన ప్యానల్ సైజుని బట్టి, బ్యాటరీ అంటే చూడలేరు కాబట్టి ప్యానల్ సైజు బట్టి కనీసం డిసైడ్ చేసుకోవచ్చు. మార్కెట్లో సోలార్ లైట్స్ కొనుక్కున్నప్పుడు మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే సోలార్ లైట్ యొక్క ప్యానల్ యొక్క వాటేజ్ ఎంత, సో బ్యాటరీ యొక్క యాంపియర్ అవర్స్ ఎంత, సో తర్వాత ఎన్ని గంటల బ్యాకప్ వస్తుంది. ఈ 3 కనుక తెలుసుకున్నాను అనుకోండి, సోలార్ లైట్లో మీరు మోసపోరు. లేకపోతే కొనుక్కున్న తర్వాత 1 year అయిపోయింది, సోలార్ లైట్ పని చేయట్లేదు అనుకుంటాం మనం. సోలార్ లైట్ పని చేయకపోవడం ఉండదు. సోలార్ లైట్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో మన దగ్గర ఒక సోలార్ లైట్ ఇది చెప్పారు కదా మీరు, ఇది తీసుకుంటే ఎన్ని ఇయర్స్ వరకు? ప్యానల్ వచ్చి 25 years ఉంటుంది, లైట్ వచ్చి 2 years వారంటీ ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి దానిపైన వారంటీ ఉంటుంది. సో ప్లాస్టిక్ ఒకటి ఈకో మోడల్స్ అంటారు వాటిని, అది 1 year వారంటీ ఉంటాయి. మిగతా అన్ని 2 years వారంటీ ఉంటాయి.
2 ఇయర్స్ వరకు రీప్లేస్ చేస్తాం. తర్వాత మా దగ్గర ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఎల్ఎన్టీ, తర్వాత సైబర్ టవర్, సైబర్ గేటు, తర్వాత రహేజా, ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లైట్స్ ఉంటాయి, ఇట్లా చాలా లైట్స్ ఉంటాయి, 1,00,000 లైట్లు, ఒక వేల కొద్ది లైట్స్ ఉంటాయి. ఆ వేల కొద్ది లైట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ రీప్లేస్ చేశారనుకోండి, కాస్ట్ ఎక్కువ ఇది. మేము అటువంటి వాళ్ళకి ఏం చేస్తామంటే రిపేర్ చేస్తాం. రిపేర్ చేయడం వల్ల ఏమవుతుంది, కాస్ట్ 50% తగ్గుతుంది. మేము సైబర్ గేట్ వాళ్ళకి చేసినాం, ఆల్మోస్ట్ ఒక 10,000 ప్రొడక్ట్స్ చేసినాం. వాళ్ళ లైట్ కొనుక్కున్నప్పుడు 400 రూపీస్ ఉంది, అది 440 రూపీస్ అనుకుంటే అప్పుడు 5 ఇయర్స్ క్రితం. 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చారు వాళ్ళు, సార్ మీది అయిపోయింది, వారంటీ అయిపోయిన బల్బులు మేము ఏం చేయాలి, పడాయిలో కొత్త తీసుకుంటామంటే అవసరం లేదండి, మీరు వాటిని రిపేర్ చేస్తామన్నాం. అటువంటి వాటిని 160 రూపీస్ రిపేర్ చేసినాం. దే సేవ్డ్ ఆల్మోస్ట్ 240 రూపీస్ సేవ్ చేసుకున్నారు ఒక లైట్కి. సో అదేవిధంగా మళ్ళీ 2 ఇయర్స్ వారంటీ ఇచ్చినాం. మళ్ళీ ఇప్పట్లో చూస్తే మళ్ళీ వాటి కాస్ట్ ఇంకా ఎక్కువే ఉంటుంది కదా సార్? ఇప్పుడు కాస్ట్ తగ్గింది ఇంకా కొంచెం. ఎల్ఈడి కాస్ట్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మార్కెట్లో చూసుకోండి మేడం, ఏదైనా సరే బల్క్లో ప్రొడక్షన్ చేసినప్పుడు కాస్ట్ తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మేము ట్యూబ్లైట్ స్టార్ట్ చేసినప్పుడు 600 ఉంది, ఈరోజు బల్క్లో తీసుకుంటే 105 రూపీస్ ఉంటుంది. సో అట్లా లాస్ట్ ఇయర్ ఒక ఆయన ఫెడ్ లైట్స్ తీసుకున్నాడు మా దగ్గర, ఈ 150 వాట్ ఫెడ్ లైట్ తీసుకున్నారు, వాళ్ళకి మేము 3,000 ఇచ్చాం. సో ఈ ఇయర్ తీసుకుంటే వాళ్ళకి 2,700కి వచ్చింది. మేము ఎట్లా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మార్కెట్లో ఉన్న కాస్ట్ ప్రకారం మేము సెట్ చేస్తాం. జనరల్గా ట్రేడర్స్ ఏం చేస్తాడు, లాస్ట్ ఇయర్ ఎట్లా ఎంత కొన్నాడో అందుకే అమ్ముతాడు ఆయన. మా దగ్గర అట్లా ఉండదు, ఈరోజు మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, ఈరోజు ఏ కాస్ట్ పడిందో ఆ కాస్ట్ ప్రకారం మేము వర్కౌట్ చేసి ఇస్తాం. సో ఏమన్నా రిపేర్ వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మా దగ్గర రిపేర్ చేస్తాం. మేము స్విచ్చెస్లో కూడా మీకు నిందాక లెగ్రాండ్ స్విచ్చెస్ చూపించా, స్విచ్చెస్లో కూడా మా దగ్గర స్మార్ట్ స్విచ్చెస్ ఉంటాయి. ఈ స్మార్ట్ స్విచ్చెస్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇట్లా మనం టచ్ చేయొచ్చు. మీరు చూడండి, చాలా స్మూత్ టచ్ ఉంటుంది ఇది. సో ఇట్లా ఇంకో సీన్ క్రియేట్ చేయొచ్చు. సీన్ అంటే మీకు ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నాడు, ఆ గెస్ట్ వచ్చినప్పుడు గెస్ట్ లైటింగ్ మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇది మాది గ్లోఎల్ఈడి యాప్ ఉందండి, ఈ గ్లోఎల్ఈడి యాప్ ఉంది. ఈ గ్లోఎల్ఈడి యాప్లో నేను డిస్ప్లే ఆన్ అంటాను అనుకోండి, నేను డిస్ప్లే ఆన్ అనగానే సో ఇక్కడ లైట్స్ వెలుక్కుంటూ వస్తున్నాయి చూడండి, ఒక్కొక్కటి అక్కడ లైట్లు వెలిగినాయి. సో ఇక్కడ వెలిగింది లైట్, సో ఇక్కడ లైట్ వెలిగిద్ది, మళ్ళీ అక్కడ లైట్ వెలుగుతాయి చూడండి. సో స్విచ్ ఆన్, తర్వాత అక్కడ లైట్ వెలుగుతుంది, తర్వాత అటు సైడ్ లైట్ వెలుగుతుంది. సో ఇట్లా మనకు ఒక సీన్ క్రియేట్ చేసుకుంటే అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం ఆఫ్ చేసుకోవచ్చు కావాలంటే, దీన్ని మళ్ళీ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. డిస్ప్లే ఆఫ్ అంటే ఒక్కొక్కటి ఆగిపోతూ ఉంటాయి. సో ఇట్లా 1 by 1 ఆగిపోతూ ఉంటుంది. ఇది ఒక సీన్ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే మేబీ గెస్ట్ వస్తుంటే వెల్కమ్ లైట్ ఆన్ చేసుకోవచ్చు, మీరు టైం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇంట్లో డిన్నర్ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరికీ చెప్పాలి, మనం పోయి అందరిని పిలవడం కష్టం కాబట్టి స్విచ్ ఆన్ డిన్నర్ లైట్స్ అంటే మిగతా రూమ్లన్నింటిలో లైట్స్ ఆగిపోతాయి, ఆ డిన్నర్ దగ్గర లైట్స్ ఆన్ అవుతాయి. సో లేదు మనకి ఈవినింగ్స్ టైంలో ఒక లైట్ ఆన్ అవ్వాలి, ఆ లైట్ మాత్రమే ఆన్ అవుతాయి, మిగతా లైట్స్ బంద్ అవుతాయి. సో ఆ అడ్వాంటేజ్ ఇది డే లైట్ సెన్సర్ ఉంటారు ఇవి ఉంటావు. ఈ స్మార్ట్ స్విచ్ కాస్ట్ వచ్చి ఓన్లీ 600 రూపీస్ ఉంటుంది ఒకటి వచ్చి. సో అదేవిధంగా మేము పాలికాప్ స్విచెస్ కూడా అమ్ముతాం. సో ఇవి స్ట్రీట్ లైట్స్ అంటారు చూడండి, ఎన్ని రకాల స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి మన దగ్గర. ఏం లేదు, మామూలు స్విచెస్ అండి, ఇది బ్రాండ్ నేమ్ డిఫరెంట్. సో ఇది వచ్చి మనకి మనం ఇది స్ట్రీట్ లైట్స్ అంటాం. స్ట్రీట్ లైట్స్లో కూడా మా దగ్గర 15 వాట్ 20 వాట్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 250 వాట్ దాకా ఉంటాయి. సో వీటిలో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. దీంట్లో ఈకో అంటాం, ప్రైమ్ అంటాం, లెన్స్ అంటాం. జనరల్గా ఏంటంటే మనకి ఈ స్ట్రీట్ లైట్స్లో 1 వాట్ 1 ఫీట్ కవర్ చేస్తుంది. అంటే 1 వాట్ కనుక పెట్టుకుంటే 1 ఫీట్ కవర్ చేస్తుంది. అదేవిధంగా హైట్ ఉంటుంది కదా, హైట్ ప్రతి 1 మీటర్కి 10 వాట్ పెట్టాలి. ఇప్పుడు 6 మీటర్ పోల్ ఉందనుకోండి 60 వాట్ పెట్టుకోవాలి. అదే 5 మీటర్ పోల్ ఉందనుకోండి 50 వాట్ పెట్టుకోవాలి. సో ఈ కవరేజ్ అనేది 1 వాట్కి 1 ఫీట్ కవర్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నాకు హైట్ ఎక్కువ ఉంది, సో తక్కువ వాటేజ్లో కావాలనుకున్నాను, అప్పుడు లెన్స్ మోడల్ అంటాం. ఇప్పుడు ఇది 24 వాట్, ఇది 60 వాట్ 60 మీటర్ లెంత్లో కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడు వాడతామంటే నాకు రోడ్ కవరేజీ ఓన్లీ 30 ఫీట్ కావాలి, కానీ హైటు ఎక్కువ దూరం కవర్ అవ్వాలి అనుకోండి, అటువంటిప్పుడు ఏం చేస్తారంటే ఇటువంటి వాడతారు. ఇవన్నీ మేము సజెషన్స్ ఇస్తాం. సో అదేవిధంగా మా దగ్గర కనుక చూసుకుంటే స్ట్రీట్ లైట్స్లో ఈ మోడల్స్ అన్నీ ఉంటాయి. సో దీనికి ఏం చేయొచ్చు అంటే ఒక డే లైట్ సెన్సార్ పెట్టుకోవచ్చు. ఈ వీటన్నిటికి డే లైట్ సెన్సార్ పెట్టుకో, ఈవినింగ్ కానీ మార్నింగ్ అయిపోతుంటాయి. సో అంటే మనం టైం సెట్ చేసుకుంటే ఈవినింగ్ 6కి అట్లా డే లైట్ సెన్సార్ అంటాం దీన్ని. డే లైట్ సెన్సార్ అంటే ఏంటంటే మనకి ఎప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు లైట్స్ వెలుగుతాయి, ఎప్పుడైతే చీకటి పోతుందో అప్పుడు ఆగిపోతాయి ఇవన్నీ. దీన్ని డే లైట్ సెన్సార్ అంటాం. సో ఇప్పుడు వెలిగే చూడండి అన్నీ. సో ఎప్పుడైతే మనం దీన్ని తీసేస్తామో ఆగిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు ఏమవుతుంది, లైట్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ఆగిపోతుంది, వాటంతటా అవే ఆగిపోతాయి. సో ఇది
మనం ఒక విలేజ్కి సంబంధించి పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం సెన్సార్ సెట్ చేయవచ్చు. అదేవిధంగా మన దగ్గర ప్రొఫైల్స్ దొరుకుతాయి. అదేవిధంగా ఇక్కడ కనుక చూసుకుంటే హైబే లైట్స్ ఉన్నాయి చూడండి, చాలా రకాల హైబే లైట్స్ ఉంటాయి. ఈ హైబే లైట్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సో ఇండస్ట్రీలో పైన పెట్టుకుంటే లుక్ వైజ్ అద్భుతంగా వస్తుంది, చాలా బాగుంటాయి. ఇవన్నీ హైబే లైట్స్ అంటాం. సో ఇవి కాకుండా మన దగ్గర ఈ షాండ్లైర్స్ దొరుకుతాయి. ఈ షాండ్లైర్స్ అన్ని మోడల్స్ దొరుకుతాయి మన దగ్గర. షాండ్లైర్ కాస్ట్ వచ్చి మీకు చాలా తక్కువగా దొరుకుతుంది మనకి. సో అదేవిధంగా మా దగ్గర ఇప్పుడు చూడండి, ఇది లైట్ వెలిగింది చూడండి. సో నేను దీన్ని బీకేసి మళ్ళీ ఎక్కడ పెట్టిన లైట్ వెలిగింది. సో నాది మ్యాజిక్ ఏం లేదు ఇంట్లో. సో దీన్ని ఏసీడీసీ లైట్స్ అంటాం. పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ అంటాం. వీటిని మన ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. సో అదేవిధంగా వీటి ట్యూబ్ లైట్స్లో కూడా దొరుకుతాయి. ఇట్లా ట్యూబ్ లైట్లో కూడా పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ ఉంటాయి. ఈ పవర్ పోతే బ్యాకప్ వస్తుంది. ఇది బ్యాకప్ ఫుల్ లైట్. దీని కాస్ట్ 350 రూపీస్ ఉంటుంది. సో అదేవిధంగా దీంట్లో అది కూడా అంతే ఉంటుంది, 350 ఉంటుంది. వీటిని మనం ఫాల్లో ఎక్కడైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఏ క్లిప్ ఎక్కడైతే వస్తుందో అన్ని ఫాల్ సీలింగ్ పెట్టుకోవచ్చు అండి. క్లిప్ లేని అని రైట్ సర్ఫ్ ఇది క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ ఉంది దానికి, కాబట్టి దానికి ఇటువంటి క్లిప్ వస్తే ఫాల్ సీలింగ్ పెట్టుకోవచ్చు, ఇటువంటి క్లిప్ వస్తే సర్ఫేస్ పెట్టుకోవచ్చు. ఈ రెండు చూడండి, మీరు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. రెండు ఏమైనా డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటే, రెండు ఒకటే కాదు. ఇది చూడండి, ఈ సౌండ్ వేరే డిఫరెంట్ వస్తుంది. ఇది మీరు ప్రెస్ చేసినా డిఫరెంట్ వస్తుంది. ఇది ప్లాస్టిక్, ఇది అల్యూమినియం. సో మార్కెట్లో జనరల్గా ఏం చేస్తారంటే ఈ ప్లాస్టిక్ అమ్మి అల్యూమినియం రేట్ అమ్ముతుంటారు. ఈ అల్యూమినియం రేట్ మేము అమ్మేది 300 రూపీస్ అమ్ముతాము, ఇది 250కి అమ్ముతాం, ప్లస్ జిఎస్టీ ఉంటాయి. కానీ మార్కెట్లో ఏం చేస్తారు, ఈ ప్లాస్టిక్ దాన్ని లో ఎండ్లో పెట్టేసి దీన్ని 300కి అమ్మి దీన్ని మోసం చేస్తుంటారు. సో వాటేజ్, లైట్, లుక్ అంతా సేమ్ ఉంటుంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఉంటుంది. సో కాదండి, ఇది పట్టుకోండి, మీరు ప్రెస్ చేస్తారనుకోండి, మీరు ప్రెస్ చేస్తే మెత్తగా ఉంది, ఇది ప్రెస్ చేస్తే ఏముంది, గట్టిగా ఉంది. ఇది అల్యూమినియం, అది ప్లాస్టిక్. డిఫరెన్స్ ఏం కనిపించదు మీకు, అంతా సేమ్ ఉంటుంది. అది 40 వాట్, ఇది 40 వాటే. 40 వాట్ ఇది గట్టిగా ఉంటుంది. సో ఇది లైఫ్ ఎక్కువ వస్తుంది. ఒక ఇండస్ట్రీకో లేకపోతే కమర్షియల్ స్పేస్కో అనుకున్నాం అనుకోండి, దీన్ని ఉపయోగించుకోవాలి. అదే ఒక ఇంటి కోసం అనుకోండి, దీన్ని ఉపయోగించుకోవాలి. ఇది 250 రూపీస్ ఉంటుంది, ఇది 290 ప్లస్ జిఎస్టీకి అమ్ముతాం మనం. సో అదేవిధంగా మన దగ్గర ఇవి హోర్డింగ్స్ కోసం వాడతారు వీటిని. ఇది ప్లాస్టిక్, ఇది కూడా రెండు చూడండి మళ్ళీ, ఇది ప్లాస్టిక్, ఇది అల్యూమినియం. ఇది కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది, ఎందుకంటే మీరు చూసినప్పుడు తెలుస్తుంది. సో ఇదేంటంటే ఈ ప్లాస్టిక్ అని హోర్డింగ్స్ కోసం ఉపయోగిస్తాం. ఇది తక్కువ కాస్ట్ ఉంటుంది, 190 ప్లస్ జిఎస్టీ ఉంటుంది, 160 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఇది కాస్ట్ వచ్చి మీకు అరౌండ్ 250 ప్లస్ జిఎస్టీ ఉంటాయి. ఈ రెండు కూడా మనం హోర్డింగ్స్లో వాడతాం, ఇండస్ట్రీస్లో వాడతారు. సో ఎక్కడైతే గార్మెంట్ షాప్లో ఎక్కువ వాడతారు ఇవి. సో ఇవి కాకుండా మనకు నెక్స్ట్ చూస్తే ఇట్లా మీకు ఏ షేప్లో కావాలంటే, సో నెక్స్ట్ కనుక మనం చూస్తే ఇవన్నీ సో గార్డెన్ లైట్స్ అంటాం. ఈ గార్డెన్ లైట్స్లో ఇట్లా మనం జింక కావాలంటే జింక పెట్టుకోవచ్చు, డీర్ కావాలంటే జీర్ కానీ, ఎలిఫెంట్ కావాలంటే ఎలిమెంట్ చేస్తాం, లేదా ఒక పక్షి కావాలంటే పక్షి చేస్తాం. సో ఇట్లా ఏది కావాలంటే చేసిస్తాం అనమాట. ఇవన్నీ బొలాడ్స్ అంటారు, డిఫరెంట్ బొలాడ్స్. ఈ విధంగా బాల్ షేప్లో తయారు చేసి ఇస్తారు. సో ఇట్లాంటి బాల్ షేప్ తయారు చేయమని స్టార్ట్ చేస్తారు. గార్డెన్ లైట్స్లో మీకు ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. చూడండి, ఒక దాంట్లో 3 కలర్స్ 4 కలర్స్ దొరుకుతాయి చూడండి. సో ఇట్లా సిఎన్సీతో కట్ చేసి కూడా చేయమని చేస్తాం అట్లా. సో అదేవిధంగా గార్డెన్ లైట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది కొత్తగా వచ్చింది మనకి, కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏదైనా చేసిస్తాం. సో ఇది ఫ్లెక్సిబుల్ ప్రొఫైల్ అండి. ఇప్పుడు మీ అమ్మాయి బర్త్డే జరుగుతుంది అనుకోండి, హ్యాపీ బర్త్డే అని రాయించుకోవాలి మీరు అనుకున్నారు. సో దీన్ని ఏం చేయొచ్చు, మీకు ఎట్లా కావాలంటే బెండ్ చేసి రాయించుకోవచ్చు. సో మీ అమ్మాయి పేరు సంథింగ్ ఉందనుకోండి, సో ఆ పేరుతో రాసుకోవచ్చు, హ్యాపీ బర్త్డే టు మై చిల్డ్రన్ అని రాసుకోవచ్చు. ఒకరోజు మన హస్బెండ్ బర్త్డే జరుగుతుంది, మీ హస్బెండ్ది హ్యాపీ బర్త్డే టు అని రాసుకోవచ్చు. లేదా మీ ఫాదర్ జరుగుతుంది, ఫాదర్ రాసుకోవచ్చు. మీరు మార్చుకోవచ్చు పేర్లు, ఏదైనా వాడుకోవచ్చు, ఏ అకేషన్కైనా వాడుకోవచ్చు. వెరీ సింపుల్గా ఉంటుంది. దీని కాస్ట్ పెద్ద ఎక్కువ ఏమి ఉండదు. సో మనం మార్కెట్లో అనుకుంటే పెద్ద ఎక్కువే ఉండదు. అదేవిధంగా ఇట్లా వాల్కి సంబంధించిన ఈ డిఫరెంట్ వాల్ అంటే మన ఇప్పుడు బెడ్ ఉందనుకోండి, మన ఇంట్లో అన్ని లైట్స్ ఆన్ చేసుకోవడానికి కష్టం కాబట్టి ఆ బెడ్కి సంబంధించిన లైట్స్ ఆన్ చేస్తాం. అంటే ఇప్పుడు చదువుకోవాలనుకున్నాను అనుకోండి, ఫుట్ ల్యాంప్ కాదు అది, ఫుట్ ల్యాంప్ కానీ బెడ్ ల్యాంప్ కాదు అది. బెడ్ పక్కన పెట్టుకొని చదువుకోవాలనుకున్నారు. ఇప్పుడు మీరు సో సపోజ్ జనరల్గా ఇట్లా మనం ఉంటుంది, బెడ్కి ఒక సైడ్ లైట్ ఉంటుంది, ఇంకో సైడ్ లైట్ ఉంటుంది. సో యూ వాంట్ టు రీడ్ అనుకోండి, మీ ఒక సైడ్ కూర్చొని రీడ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇట్లా బెడ్ ల్యాంప్స్ ఓల్డెన్ డేస్లో ఉపయోగించాలి, మళ్ళీ ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. బెడ్ ఫిక్స్ ఇంతకుముందు ఫిక్స్ ఉండదు కాబట్టి అందరూ బెడ్ ఫిక్స్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మనకి గేట్ లైట్స్ దొరుకుతాయి. ఈ గేట్ లైట్స్ చూస్తే ఏంటంటే చాలా మోడల్స్ ఉంటాయి గేట్ లైట్స్లో.
ఇది ఒక గేట్ లైట్ కింగ్ అంటాం. తర్వాత ఈ గేట్ లైట్ ఉంది, తర్వాత సోలార్ గేట్ లైట్స్ ఉన్నాయి. ఇట్లా డిఫరెంట్ గేట్ లైట్స్ మనకి దొరుకుతాయి. సో అదేవిధంగా ఇప్పుడు క్రిస్టమస్ జరుగుతుందో లేకపోతే ఇంకోటి ఏదైనా కావాలనుకోండి ఇట్లా స్పెషల్గా డిజైన్ చేసి ఇస్తాం. సో ఇవన్నీ పోస్ట్ ల్యాంప్స్, గార్డెన్ లైట్స్ ఇప్పుడు బేబీ షోర్ ఫంక్షన్స్ కూడా లైట్స్ అవి వాడుకోవచ్చు, చేయొచ్చు. పెడుతున్నారు కదా సార్, ప్రతి దానికి వాళ్ళ ఫస్ట్ మంత్ బర్త్డే వాటి కోసం కూడా డెకరేషన్ కోసం కస్టమైజ్ చేస్తారా సార్? తప్పకుండా చేస్తాం. అట్లా ఏ అకేషన్కి అయినా ఏ అకేషన్కి అని చేసుకోవచ్చు. అంటే మనం ఒకసారి చేసి ఇస్తాం, వాళ్ళు దగ్గర చేసుకోవచ్చు. తర్వాత ఇవి చూడండి, గ్లాస్ సంబంధించిన హ్యాంగింగ్ లైట్స్ అంటాం. సో డిఫరెంట్ గ్లాసెస్ మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో డిఫరెంట్ షేప్లో తయారు చేసి ఇస్తాం. అట్లా వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళని చూడండి, వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ ప్రొఫైల్స్ దొరుకుతాయి మీకు. ఈ ప్రొఫైల్స్లో చూడండి, మీకు ఎగ్జాగాన్లు ఆక్టాగాన్లు కావాలంటే ఆక్టాగాన్లు చేస్తారు, ఎగ్జాగాన్లు కావాలంటే ఎగ్జాగాన్లు, తర్వాత ట్రయాంగిల్ కావాలంటే ట్రయాంగిల్ చేస్తాం, రౌండ్ కావాలంటే రౌండ్ చేస్తాం. సో ఇట్లా మీకు ఏం కావాలన్నా దాంట్లో మోడల్స్ చేస్తాం. పెద్ద 5 స్టార్ హోటల్స్లో చూసామండి. చేయొచ్చు, వాటి కోసం ఉపయోగిస్తాం. సో హ్యాంగింగ్ ఉంటే ఈ ట్రాక్ లైట్స్ అంటాం. కమర్షియల్ షాప్స్ కోసం ఉపయోగిస్తాం జనరల్గా వీటన్నిటిని. అవన్నీ ట్రాక్ లైట్స్ కమర్షియల్ షాప్స్ కోసం ఉపయోగిస్తుంటాం. ఇవన్నీ కమర్షియల్ షాప్స్ కోసం ఉపయోగిస్తాం. సో అదేవిధంగా మా దగ్గర సెన్సార్స్ దొరుకుతాయి. సెన్సార్స్ అంటాం వీటన్నిటిని. సో ఇది వేవ్ సెన్సార్, ఇట్లా వేవ్తో ఆన్ అవుతుంది అనమాట. సో ఇది టచ్ సెన్సార్ అంటాం. ఈ టచ్ చేస్తే ఆన్ అవుతుంది. దీన్ని డిమ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రెస్ చేస్తే డిమ్ అవుతుంది. సో మీరు కూడా చేయొచ్చు. సో వేవ్ సెన్సార్స్ వస్తాయి. అంటే ఇవన్నీ ఎక్కడ ఉపయోగిస్తారంటే మీరు కిచెన్లో పాత్రలు కడుగుతూ ఉంటారు. కడిగేటప్పుడు సో మళ్ళీ వెళ్ళి లైట్ ఆన్ చేయడం కష్టం కాబట్టి ఇట్లా అంటే సరిపోతుంది. సో ఇది మీరు స్టడీ చేస్తున్నారు అనుకోండి, స్టడీ చేసేటప్పుడు మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదు, లైట్ ఎక్కువ అనిపిస్తుంది, ఫీల్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు దీన్ని ఆన్ చేసి సరిపోయింది. సో మనం స్టడీ చేస్తున్నప్పుడు టచ్ చేసామనుకోండి వెలుగుతుంది. మనం కంఫర్ట్ ఉన్నప్పుడు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, దీన్ని మళ్ళీ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఇది టెస్ట్ సెన్సార్ అనమాట ఇది. సో డే లైట్ సెన్సార్. ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారనుకోండి, ఈవినింగ్ అంగా లైట్ ఆన్ అవ్వండి, ఇట్లా లైట్ ఆన్ అవుతుంది, మార్నింగ్ అంగా ఆటోమేటిక్ లైట్ ఆగిపోతుంది. సో తర్వాత ఇవి ఈకో ప్యానల్స్, ఇందా చూపించాను కదా మీకు. ఈకో ప్యానల్స్లో వీటిలో చాలా రకాలు ఉంటాయి అన్నమాట. సో ఈకో ప్యానల్ మనకి తక్కువ కాస్ట్, 100 రూపీస్లో కాస్ట్ కావాలని ఒక బిల్డర్ని అనుకున్నారనుకోండి, లేకపోతే తక్కువ టైంలో కావాలనుకున్నప్పుడు ఇటువంటి ఉపయోగపడతాయి. వీటన్నిటి కూడా మనం రిమోట్తో ఆన్ చేయొచ్చు, రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు. సో వీటిలో ఇప్పుడు 3-in-1 దొరుకుతుంది మనకి. సో ఇట్లా ఆఫ్ చేసుకోవచ్చు, మనం దీన్ని ఆఫ్ చేయొచ్చు. సో మళ్ళీ దీన్ని ఇండివిజువల్గా ఆన్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా ఇండివిజువల్గా ఏది కావాలంటే అది ఆన్ చేసుకోవచ్చు. దీంట్లో 3-in-1 వస్తుంది, 3 కలర్స్ వస్తుంది. 100 రూపీస్ దొరుకుతుంది. ఇట్లా 3 కలర్స్ వస్తాయి దాంట్లో. సార్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ ఇది? వారంటీ 2 years. 100 రూపీస్లో మీరు 2 years వారంటీ. 1 year వారంటీ, ప్లాస్టిక్ 1 year వారంటీ ఉంటాయి ఇవన్నీ. ఇట్లా 3 కలర్స్ వస్తాయి, ఒక దాంట్లో 3 కలర్స్ వస్తాయి. సో ఆన్ చేసి ఆఫ్ చేస్తుంటే కలర్స్ కూడా చేంజ్ అవుతాయి. ఈ కలర్స్ చేంజ్ అవుతాయి. ఇందాక మీరు చూపించే కదా, ఇది డిమ్మింగ్ లైట్ అంటాం. ఇది మీకు లోపల చూపిస్తాను మీకు దీన్ని డీటెయిల్డ్గా. సో దీంట్లో ప్రొఫైల్స్ ఉంటాయి. మా దగ్గర రా మెటీరియల్ దొరుకుతుంది, ఆల్ రా మెటీరియల్స్ ఉంటాయి. సో దీంట్లో డ్రైవర్స్ అమ్ముతాం మేము, తర్వాత పీసీబీలు అమ్ముతాం. ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ అన్నీ మేము సేల్ చేస్తూ ఉంటాం. సో ఇది మనకి రోప్ లైట్స్. ఈ రోప్ లైట్లో కూడా చాలా రకాలు ఉంటాయి మన దగ్గర. సో ఇది మనం కనుక రోప్ లైట్ కనుక చూసుకుంటే ఇది RGB. సో బ్యాక్ సైడ్ మనం చూస్తే ఇది పీసీబీ ఉంటుంది, దానివల్ల లైఫ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఇది డిఫరెంట్ రోప్ లైట్స్. ఈ ప్రొఫైల్స్ ఉంటాయి, డిఫరెంట్ రకాల ప్రొఫైల్స్ ఉంటాయి మన దగ్గర. సో ఈ ప్రొఫైల్స్ అని ఎందుకు ఉపయోగిస్తామంటే ఇటు డిజైన్ చేసుకోవాలనుకోండి, డిఫరెంట్ కలర్స్ డిజైన్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా సో వీటి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి. ఇది వామ్ వైట్ ఉంది, ఇది న్యాచురల్ వైట్ ఉంది, ఇది కూల్ వైట్ ఉంది. దీంట్లో ఒక దాంట్లో ఇవన్నీ కమర్షియల్ ఉపయోగిస్తాం, ఇవన్నీ డొమెస్టిక్ కోసం ఉపయోగిస్తాం. సో ఇట్లా మన డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా సర్ఫేస్ లైట్స్ అంటాం. జనరల్గా మనకి ఎక్కడైతే ఫాల్ సీలింగ్ అవసరం లేదో అక్కడ దీని సర్ఫేస్ లైట్స్ వాడతాం. అదేవిధంగా మన దగ్గర ట్యూబ్ లైట్స్ ఉంటాయి, డిఫరెంట్ రకాల ట్యూబ్ లైట్స్ ఉన్నాయి. వీటిల్లో ఫాల్ సీలింగ్ లేకుంటే బయట పెట్టాలి, సర్ఫేస్ పైన పెట్టాలి, సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ట్యూబ్ లైట్స్, డిఫరెంట్ రకాల ట్యూబ్ లైట్స్ ఉంటాయి. మీకు మార్కెట్లో అతి తక్కువ రేటు మా దగ్గర దొరుకుతుంది. అదేవిధంగా బల్బ్స్ ఉంటాయి. ఈ బల్బ్స్లో ఇందాక మనకు పవర్ పోతే బ్యాకప్ వచ్చే బల్బులు కూడా ఉంటాయి. సో పవర్ పోతే బ్యాకప్ వచ్చే బల్బులు. సో ఇది పవర్ పోతే బ్యాకప్ వచ్చే బల్బులు. సో పవర్ పోతే ఇది బ్యాకప్ వస్తుంది చూడండి, పవర్ పోతే. సో ఇట్లా పవర్ పోతే బ్యాకప్ వచ్చే బల్బులు ఉంటాయి, డిఫరెంట్ బల్బులు.
మనకి డిఫరెంట్ షేప్స్లో కూడా అంటే సైజెస్. సో ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేస్తారు. సో కాకపోతే దాంట్లో 20 వాట్లను మనకి 9 వాట్లోనే బల్బులు ఉన్నాయి ప్రస్తుతానికి. దేవుడి గుడికి బెడ్ కోసం ఈ బెడ్ ల్యాంప్స్ ఉంటాయి కదా, ఇవి చాలా తక్కువ కాస్ట్ ఉంటే 25 రూపీస్ దొరుకుతుంది మనకి. ట్యూబ్లైట్స్లో కలర్స్ దొరుకుతాయి. ఇప్పుడు నేషనల్ ఫ్లాగ్ ఇప్పుడు ఇండియా మనకి రేపు జనవరి 26 రోజు ఉంటుంది కదా, ఇట్లా డిఫరెంట్ కలర్స్ పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ కలర్స్తో మనకి వర్క్ అవుతుంది, ఇంటికి తగ్గట్టు డెకరేషన్ కోసం చేసుకోవచ్చు. ఓకే, తర్వాత 2x2 లైట్స్ దొరుకుతాయి మనకి. సో నెక్స్ట్ వచ్చి ఈ హ్యాలోగ్రామ్ ఒకసారి ఆన్ చేయండి. సో ఇది హ్యాలోగ్రామ్ ఫ్యాన్ మోడల్ అంటాం మేడం. దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ మోడల్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి యాడ్ ఉంది, యాడ్ కావాలంటే యాడ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు గ్లోయిడీ కావాలనుకుంటున్నాను నేను, గ్లోయిడీ వస్తుంది. సో గ్లోయిడీ క్యూబ్ అట్లా. సో ట్రీ కావాలంటే ట్రీ సెట్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఇంటికి సంబంధించి ఒక బిజినెస్ సంబంధించి ఇట్లా యాడ్ కావాలంటే వీడియో కూడా రన్ చేసుకోవచ్చు. ఇది కాస్ట్ వచ్చి 25,000 నుంచి 30,000 ఉంటుంది అనమాట. సో ఇట్లా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు లేటెస్ట్ ఒక మూవీ రన్ అవుతుంది అనుకోండి, దాన్ని కూడా మీరు ప్లే చేసుకోవచ్చు. ఇట్లా యాడ్ రన్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ యాప్ నుంచి మనం సెట్ చేసుకోవచ్చు. కమర్షియల్ పర్పస్లో బాగుంటుంది. మీరు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా షూ కావాలంటే షూ, ఏది కావాలంటే అది డిస్ప్లే అవుతుంది. హాలోగ్రామ్స్ అంటే దీంట్లో ఇంకో మోడల్ ఉంది. హాలోగ్రామ్ ఇంకో మోడల్ కూడా తీస్తాను మీకు. ఇది స్ట్రెచ్ ఫిల్మ్ అంటారు. ఈ స్ట్రెచ్ ఫిల్మ్లో చెప్పాను కదా మేడం మనం. సో మనం ఆకాశంలో కూర్చున్నట్టు ఉంటుంది, ఇట్లా ఏది కావాలంటే చేయొచ్చు. ఈ స్ట్రెచ్ ఫిల్మ్ అంటాం. సో దీన్ని మ్యూజిక్ బేస్ లైట్ అంటాం. చూడండి, ఈ మ్యూజిక్ని బట్టి చేంజ్ అవుతుంటుంది. వెన్ యూఆర్ స్పీకింగ్ మీరు సింగ్ చేసిన సాంగ్ని బట్టి మీకు ఏదైనా సాంగ్ వస్తే మీరు సాంగ్ పాడవచ్చు. హలో యా బేస్డ్ ఆన్ అవర్ వాయిస్ మీరు ఒక పాట పాడినా ఆ పాటను బట్టి వేవ్స్ని బట్టి అది మీరు పాడిన వాయిస్ వేవ్స్ని బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు నిందాక మనం చూస్తే ఒక టవర్ ఉందనుకోండి, టవర్కి మనం పెట్టుకోవచ్చు. ఇట్లా చేసుకోవచ్చు, టవర్కి పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ అలెక్సా బేస్ లైట్స్ చూడొచ్చు మనం. అలెక్సా స్విచ్ ఆఫ్ ఎండి రూమ్. సో ఇట్లా ఎండి రూమ్ మనం బంద్ చేసుకోవచ్చు. అలెక్సా స్విచ్ ఆన్ ఎండి రూమ్. సో ఇట్లా మనం అలెక్సా బేస్ మీద ఆపరేట్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం ఈ యూఎస్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు, ఇండియా నుంచి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇట్లా స్మార్ట్ బోర్డ్ వస్తుంది. సో ఇది నెక్స్ట్ వచ్చి హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అంటాం దీన్ని. ఈ హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ ఏంటంటే మీరు ఒక హాస్పిటల్లో ఉన్నారనుకోండి, లేదా ఒక వేరే బయట ప్రపంచం తెలియకుండా ఉన్నారనుకోండి. అటువంటి టైంలో ఏమవుతుందంటే బయట లైట్ ఎట్లా ఉందో మనకు తెలియదు. పొద్దున అయిందా, ఈవినింగ్ అయిందా, మార్నింగ్ అయిందా తెలియదు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మార్నింగ్ లైటింగ్ కావాలంటే మార్నింగ్ లైటింగ్ ఆన్ చేసుకోవచ్చు, ఈవినింగ్ కావాలంటే ఈవినింగ్ లైటింగ్ ఆన్ చేసుకోవచ్చు. నేను ఒకసారి మీకు టెస్ట్ చేసి చూపించాను ఇక్కడ. సో ఇప్పుడు మనకి వైట్ లైట్ ఉంది కాబట్టి మనం ఈ అలెక్సా నుంచి చేసుకోవచ్చు. సో ఇట్లా యాప్లో సెట్ చేసుకోవచ్చు. ఇట్లా మార్నింగ్ లైటింగ్ అంటే మార్నింగ్ లైటింగ్ ఆన్ అవుతుంది. సో మార్నింగ్ లైటింగ్ ఆన్ అయింది. ఈవినింగ్ అంటే ఈవినింగ్ లైటింగ్ ఆన్ అవుతుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ లైటింగ్ అంటే ఆఫ్టర్నూన్ లైటింగ్ ఆన్ అవుతుంది. గుడ్ నైట్ అంటే గుడ్ నైట్ లైటింగ్ ఆన్ అవుతుంది. డిఫరెంట్ కలర్స్ మారుతుంది. దీన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి ఏది కావాలంటే అది ఆన్ చేసుకోవచ్చు. మార్నింగ్ లైటింగ్ అంటే మార్నింగ్ లైటింగ్ ఆన్ అయింది. సో ఆఫ్టర్నూన్ అంటే ఆఫ్టర్నూన్ లైటింగ్ ఆన్ అయింది. ఈవినింగ్ అంటే ఈవినింగ్ లైటింగ్ ఆన్ అయింది. సో నైట్ లైటింగ్ అంటే నైట్ లైటింగ్ ఆన్ అయింది. చూడండి ఎంత డిమ్ ఉందో. సో ఇట్లా మనకి ఏ లైట్ కావాలంటే ఆ లైట్ సెట్. దీన్ని హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అంటాం. ఇది ఇండియాలో చాలా తక్కువ మంది దగ్గర ఉంది, మన దగ్గర ఉంటుంది. సో ఇవి మన దగ్గర ఉన్న కొన్ని రకాల మోడల్స్ మీకు చూపించగలిగాం. ఇవి కాకుండా చాలా రకాల మోడల్స్ ఉంటాయి. మీరు ఒకసారి ఇండస్ట్రీ చూడవచ్చు, హౌ వీఆర్ వర్కింగ్ అనేది. సో తర్వాత మా ఎస్ఎంటీ మిషన్స్ కూడా చూడవచ్చు. మీరు మనం అవుట్ సైడ్ కనుక పెట్టుకుంటే వాటర్ ఫ్లో అవుతున్నట్టు కనిపిస్తుంది. లేదు ఒక స్టార్ కావాలంటే స్టార్ వస్తుంది, ఫిష్ కావాలంటే ఫిష్ వస్తాయి. ఇట్లా హాలోగ్రామ్ టైప్ అంటాం. ఇది దీంట్లో అవుతాయి. తర్వాత మన దగ్గర వచ్చి స్టార్ లైటింగ్ అని ఉంటుంది. స్టార్ లైటింగ్ అంటే ఇప్పుడు ఆకాశంలో కూర్చొని మనం చూస్తున్నట్టు కనిపిస్తుంది స్టార్ లైట్. దీన్ని మ్యూజిక్తో చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత సిరీస్ లైట్స్ ఉంటాయి. లాస్ట్ చూడండి. సో అక్కడ సిరీస్ లైట్స్ ఉన్నాయి. సో సిరీస్ లైట్స్ అంటే మనం బిల్డింగ్ కనుక ఫోకస్ చేసుకుంటే అట్లా బిల్డింగ్ మనం ఫోకస్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీరు అక్కడి నుంచి కనుక చూసుకుంటే వాల్ ఎలివేషన్ లైట్స్ ఉన్నాయి చూడండి. ఈ వాల్కి ఎలివేషన్ లైట్స్ ఉన్నాయి. ఇట్లా 4-వే ఉంటుంది, 2-వే ఉంటుంది, బ్రాకెట్ లైట్స్ ఉంటాయి. ఇట్లా మీకు ఏది కావాలన్నా వాటిలో చేసిస్తాం. సో నెక్స్ట్ వచ్చి ఎలివేషన్ లైట్స్ ఉంటాయి. ఇట్లా క్రిస్టమస్ స్టార్ కావాలంటే స్టార్ తయారు చేస్తాం.
సో అదేవిధంగా ప్రొఫైల్స్ ఇట్లా డిఫరెంట్ ప్రొఫైల్స్ తయారు చేయొచ్చు. ఇది చూడండి, ఇక్కడ హనీకోమ్లో తయారు చేసాం. దీన్ని మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు, రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇది నేషనల్ ఫ్లాగ్ కలర్లో పెట్టాం. ఇట్లా మీకు ఏది కావాలన్నా తయారు చేయడానికి అవకాశం ఉంది. సార్ మీరు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ అక్కడ ఏదో స్క్రోల్ అవుతుంది, అది నాకు అర్థం కాలేదు, ఎక్స్ప్లెయిన్ చేయండి. దాన్ని ఎల్ఈడి స్క్రీన్ అంటాం మేడం. ఆ ఎల్ఈడి స్క్రీన్లో ఏం చేయొచ్చు అంటే మీకు సంబంధించిన యాడ్స్ పెట్టుకోవచ్చు, అదేవిధంగా మీరు పిక్చర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్ కొత్తగా ఒక ట్రెండ్ వచ్చింది ఏంటంటే ఎల్ఈడి స్క్రీన్ ట్రాన్స్పరెంట్ స్క్రీన్ అంటాం. మళ్ళీ వాళ్ళకి పెట్టుకొని మన ఫ్యామిలీకి సంబంధించిన వీడియోస్ అన్ని ప్లే చేసుకోవచ్చు. సో ఇది రెగ్యులర్గా చేసుకోవచ్చు. అది పర్ మీటర్ కాస్ట్ వచ్చి 1,20,000 ఉంటుంది. సో కొంతమంది ఎఫర్ట్ చేసే వాళ్ళు చాలామంది అడుగుతున్నారు. సో అట్లా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టుకోవచ్చు. దాంట్లో P3 ఉంటుంది, P4 ఉంటుంది, P10 ఉంటుంది. సో అవుట్డోర్కి దాన్ని P10 వాడచ్చు. అంటే మధ్యలో లెంత్ని బట్టి మనం మెజర్ చేస్తుంటాం. సో దీన్ని ఐఆర్ బ్లాస్ట్ అంటామండి. ఐఆర్ బ్లాస్ట్ అంటే మీ పిల్లలు ఉన్నారనుకో ఇంట్లో, వాళ్ళు పిచ్చి పిచ్చి టీవీలు చూస్తున్నాం అనుకోండి, మీరు కంట్రోల్ చేయొచ్చు టీవీని. ఛానల్ ఇక్కడ మనకి ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ ఛానల్స్ ఉన్నాయి చూడండి, ఈ ఛానల్స్ ప్లే చేయొచ్చు. ఏది కావాలంటే దాన్ని ఇట్లా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అతను ఏం వీడియోలు చూసాడు రోజు, దాని వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు, సౌండ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అంటే అసలు రాకుండా చేయొచ్చు. సో ఐఆర్ బ్లాస్ట్ అంటే దీని కాస్ట్ వచ్చి ఓన్లీ 800 రూపీస్ ఉంటుంది. దీన్ని ఏసీ కంట్రోల్ చేసుకోవచ్చు. మన ఏవైతే రిమోట్తో ఆపరేట్ చేస్తాం, రిమోట్తో ఆపరేట్ చేసేది మన మొబైల్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఈజీ ఉంటుంది అది. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను సార్, ఇక్కడ కస్టమర్స్ అంతా వచ్చి వాళ్ళే చూసుకుంటున్నారు. మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడికి వెళ్ళి ఇల్లు కూడా చూసి ఏమన్నా డిజైన్ చేస్తారా సార్? అంటే జనరల్గా మేము మా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు మా వాళ్ళు, ఒక 15 మంది 20 మంది. ఇవి కాకుండా మాకు అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనకు 12 అవుట్లెట్స్ ఉన్నాయి. సో హైదరాబాద్లో ఒక 6 ఉన్నాయి. అవుట్ సైడ్ చూస్తే ఒక ఏపీ తెలంగాణలో కలిపి మొత్తం ఒక 6 ఉన్నాయి. సో రానున్న రోజుల్లో మనకి వైజాగ్ స్టార్ట్ అవుతుంది. రానున్న రోజుల్లో ఇంకొకటి ఇక్కడ ఉప్పల్లో కూడా స్టార్ట్ అవుతుంది. ఇట్లా అవుట్లెట్లో ఏంటంటే మాకు ఇక్కడ డిస్ప్లే ఏముందో సేమ్ డిస్ప్లే అక్కడ ఉంటుంది. సో అవుట్లెట్లో ఇక్కడ రీప్లేస్మెంట్ అక్కడ కూడా దొరుకుతుంది, ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఏమన్నా వేరే స్టేట్కి కావాలి అన్నా పంపిస్తారు సార్? మేము ఢిల్లీ పంపించాం, యుగాండా పంపించాం, దుబాయ్ పంపించాం, వేరే కంట్రీ కూడా పంపించాం. సో ఇట్లా ఏ కంట్రీ కావాలన్నా కంట్రీకి పంపిస్తాం. ఇప్పుడు ప్రస్తుతం రువాండా ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం. అది 15 లక్షల ప్రాజెక్టు చేస్తున్నాం. అది వీఆర్ సెండింగ్ టు రువాండా. సార్ ఇప్పుడు మీరు అన్నట్లు సజెషన్స్ ఏమన్నా ఇస్తారా? వాళ్ళు వచ్చి మేము ఇల్లు ఇలా కట్టుకున్నామని వాళ్ళు ఏమన్నా ఫోటో చూపిస్తే ఇది పెట్టండి ఇది పెట్టండి, మాకు ప్లాన్ పంపించారనుకోండి, మేమే ఏ రూమ్లో ఏం పెట్టుకోవాలంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాం. ఎస్టిమేషన్ కూడా చేస్తాం. ఓన్లీ లైట్సే కాకుండా వైర్స్, స్విచ్చెస్, ఫ్యాన్స్ మొత్తం ఎట్లా పెట్టుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర ఈ ఫోటో స్టూడియోకి వాటికి సంబంధించిన లైట్స్ ఉంటాయండి. జనరల్గా ఫోటో స్టూడియోలు ఏంటంటే CRI మోర్ దాన్ 90 ఉండాలి. 90 ఉంటే ఏమవుతుందంటే దానివల్ల మనకి క్యాన్సర్ ఎక్కువ వస్తుంది చూసారా, అది మనకి ఎక్కువసేపు లైట్ మీద ఉంటాం కదా, హీట్ వచ్చేస్తుంది. కాబట్టి CRI మోర్ దాన్ 90 ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో CRI మోర్ దాన్ 90 ఉన్న లైట్స్ వాడాలి, మేము సప్లై చేస్తాం. అవి కూడా ఇప్పుడు ఈ మధ్య అందరికి ఎక్వేరియం ఒక హాబీ అయిపోయింది. దానికి సంబంధించి ఏమన్నా మేము వీ సప్లైడ్ ఫర్ ది ఈ డ్రాగన్ ఫ్రూట్ సప్లై చేసామండి లైట్స్. వీ సప్లైడ్ ఫర్ ది హెల్త్ అంటే ఈ కోళ్ళ ఫార్మ్స్ ఉంటాయి చూసారా, కోళ్ళ ఫార్మ్స్ సప్లై చేసినాం. ఇట్లా మీరు యాక్వేరియం సంబంధించి కూడా కొన్ని లైట్స్ తయారు చేసినాం. ఈ పర్టికులర్గా కావాలంటే చేస్తాం. అంటే జనరల్గా లైట్స్లో ఉంటాయి అనమాట. ఇంట్లో వాడేవాటిని IP33 అంటారు, అవుట్ సైడ్ వాడేవాటిని IP66 అంటారు, అదేవిధంగా వాటర్లో వాడేవాటి IP68 అంటారు. అట్లా డిఫరెంట్ కేటగిరీ బట్టి లైట్స్ తయారు చేస్తాం. ఇవే కాబట్టి సైనేజ్ బోర్డ్స్, అంటే బయట మీరు డిస్ప్లేకి సైనేజ్ బోర్డ్స్ కావాలంటే సైనేజ్ బోర్డ్స్ కూడా తయారు చేస్తాం. సో మీ దగ్గరికి ఏమొచ్చినా కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు, ఎవరు వచ్చినా చేస్తాం. ఓకే, ఎటువంటి లైట్స్ ఎటువంటి షేప్స్లో అయినా దొరుకుతాయి, ఏ సైజ్ అయినా దొరుకుతుంది. వాటితో పాటు వైర్స్, స్విచెస్, ఫ్యాన్స్ దొరుకుతాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. విన్నారు కదండి, గ్లో LED MD సాంబిరెడ్డి గారు చెప్పింది. సో మీకు ఎటువంటి లైట్స్ కావాలి అన్న గృహాలంకరణ కోసము, ఫ్యాక్టరీస్ కోసము, హోటల్స్ కోసము, గార్డెనింగ్ కోసము, మీకు ఒకవేళ ఎక్వేరియం హాబీగా ఉన్న వాటికి కూడా వీళ్ళు లైట్స్ తయారు చేసి ఇస్తారండి. దానితో లైట్స్తో పాటు డిఫరెంట్ స్విచెస్, వైరింగ్ సిస్టము వీళ్ళ దగ్గర ఉందండి. వీళ్ళ దగ్గర అన్ని, వీళ్ళకి ఓన్ ఫ్యాక్టరీ ఉంది. సో అన్నీ చాలా తక్కువ ధరకి, ఒక బయటతో చూస్తే ఇక్కడ ఒక 30-40% అనేది చాలా తక్కువ ధరలో మనకి లైట్స్ దొరుకుతాయండి. వీళ్ళు ఈ లైట్స్ అన్ని మనం ఒకవేళ ఒక ఇల్లుకి సంబంధించి వాళ్ళకి ఏమన్నా చూపిస్తే, ఆ పిక్ అవన్నీ చూపిస్తే దానికి తగ్గట్టు కూడా వాళ్ళు లైటింగ్ ఎలా అరేంజ్ చేసుకోవాలనేది వాళ్ళు దగ్గరుండి మనకి సజెషన్ ఇస్తారు. నెక్స్ట్ మంత్ February 17కి వీళ్ళు ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎగ్జిబిషన్లో వచ్చి మనం రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ మనకి ఏమైనా కావాలి అనుకున్న ప్రోడక్ట్స్ తీసుకుంటే అతి తక్కువ ధరకే ఇస్తామని చెప్తున్నారండి. నమస్తే.